ఈ వీడియోలో చాలా తక్కువ టైంలో చేసుకునే అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఆ బుజ్జ గణపయ్యకి ఎంతో ఇష్టమైన 5 రకాల నైవేద్యం రెసిపీస్ని చూపించబోతున్నాను. ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ నైవేద్యాలని ఆ విఘ్నేశ్వరునికి సమర్పించి ఆయన ఆశీర్వాదాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఇక నైవేద్యం రెసిపీస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా శనగల నైవేద్యం రెసిపీ చూద్దామండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇక రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా శనగలని ఇలా ఒక 4 గంటలు లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ నైటే నానబెట్టేశాను, తెల్లరికల్లా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ముందుగా ఇలా శనగలని ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలండి, లేదంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఇక్కడ నేను నైటే నానబెట్టేశాను. వీటిని ఒక గ్లాస్ వరకు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని కుక్కర్లో ఉడికించుకోవాలి. కుక్కర్లోకి వేసుకొని దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే ఏ గ్లాస్తో అయితే మనం శనగల్ని తీసుకున్నామో ఆ గ్లాస్తోని 2 గ్లాసులు లేదంటే 2.5 గ్లాసుల వాటర్ని వేసుకొని ఈ శనగల్ని మీడియం ఫ్లేమ్ మీద 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ని పక్కకు తీసుకున్నానండి. చూడండి, ప్రెషర్ మొత్తం పోయింది. ఇప్పుడు మూత తీసుకొని శనగలు ఉడకాయో లేదో చూద్దాం. చూడండి, శనగలు పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని తాలింపు పెట్టుకోవాలి. మీరు ఎర్ర శనగలకు బదులుగా తెల్ల శనగలు, అదేనండి కాబూలి శనగల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏవైనా పర్వాలేదు. దీంట్లో నుండి వాటర్ సపరేట్ చేసుకొని తాలింపుని వేసేసుకోవాలి. ముందుగా పాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. మీరు ఆయిల్కు బదులుగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, అలాగే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 చిటికెడంతా ఇంగువను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. తాలింపు వేగిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. పసుపుని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం వాటర్ నొంపేసుకున్న శనగల్ని వేసేసుకోవాలి. తాలింపు అంతా ఈ శనగలకి పట్టుకునేలాగా చక్కగా కలుపుకోవాలండి. మీరు ఇలా నైవేద్యంగా కాకుండా స్నాక్స్ గా చేసుకోవాలనుకుంటే దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కాస్త ఉప్పు కొద్దిగా వేసాం కదా, అలాగే ఇప్పుడు టేస్ట్ కి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి. కొద్దిగా తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలండి. మీరు తురుముకున్న పర్వాలేదు, బరకగా మిక్సీ పట్టుకున్న పర్వాలేదు. వీటన్నింటినీ చక్కగా శనగలకు పట్టుకునేలాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. చాలా ఈజీగా జస్ట్ ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచారంటే ఈ ఫ్లేవర్స్ అన్ని చక్కగా శనగలకి పట్టుకుంటాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. ఈ శనగల ప్రసాదం పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్వామివారికి సమర్పించడమే. చాలా ఈజీగా అయిపోయింది కదండి శనగల నైవేద్యం. తక్కువ టైంలో అయిపోతుందండి. అలాగే తప్పకుండా నైవేద్యాల్లో ఉండవలసిన రెసిపీ ఇది. ఉండ్రాళ్ళ పాయసం రెసిపీ చూద్దామండి. చక్కగా చిక్కగా పాలు విరగకుండా ఈ పాయసాన్ని పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ లోకి 1 కప్పు వాటర్ ని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1 చిటికెడంతా సాల్ట్ ని కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు షుగర్ ని వేసుకోవాలి. ఇలా షుగర్ ని వేయడం వలన మనకు ఉండ్రాళ్ళు తినేటప్పుడు చప్పగా లేకుండా స్వీట్ గా ఉంటాయి. సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటాయి. దీంట్లోకి 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఈ వాటర్ ని మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దీంట్లోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ ఉండ్రాళ్ళ కోసం 1 కప్పు వాటర్ కి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలండి, సరిపోతుంది. ఈ పిండి అంతా వాటర్ లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇక స్టవ్ ఆపేసి ఈ పిండిని అంతా చక్కగా మెదుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోవాలండి. వేడిగా మనం ఉండ్రాళ్ళు చేయలేం కదా, చల్లారిన తర్వాత ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇది ఇలా కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని ఇలా గట్టిగా స్మాష్ చేసుకుంటూ సాఫ్ట్ డవ్ లాగా చేసుకోవాలి. మీకు ఇలా చేస్తున్నప్పుడు మరీ వాటర్ సరిపోక గట్టిగా ఉందనిపిస్తే 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. అప్పుడు కూడా ఉండ్రాళ్ళు చక్కగా వస్తాయి. చూడండి, కలుపుకున్న కొద్దీ పిండి ఎంత సాఫ్ట్గా ఎంత చక్కగా అయిందో. ఇలా ఉంటే ఉండ్రాళ్ళు చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు తినేటప్పుడు కూడా స్మూత్గా చక్కగా ఉంటాయి. దేవుడికి కూడా చాలా నచ్చుతాయి. ఇప్పుడు వీటిని చిన్న బాల్స్ లాగా ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకు ఒక చిన్న సైజులో తీసుకొని దీన్ని ఇలా బాల్స్ లాగా చుట్టుకోవాలి. మీకు అన్ని ఉండ్రాళ్ళు సమానంగా రావాలనుకుంటే ఏదైనా స్కూప్తో తీసుకుంటే అన్ని సమానంగా వస్తాయి. చూడండి, ఇలా అన్ని రౌండ్గా ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం పిండిని ఉండ్రాళ్ళు చేసుకోవాలి.
ఈ ఉండ్రాలు చేయడమే కొంచెం టైం తీసుకుంటుందండి, మిగతా ప్రాసెస్ అంతా త్వరగానే అయిపోతుంది. ఇలా అన్ని ఉండ్రాలను చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక అరకప్పు వరకు బియ్యాన్ని నానబెట్టుకున్నాను. ఒక 2 గంటలు నానబెట్టానండి. 1 అవర్ అయినా సరిపోతుంది. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇది దేనికోసం అన్నది తర్వాత చెప్తాను. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మీడియం ఫ్లేమ్ మీద గిన్నెను వేడి చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత దీంట్లోకి కొద్దిగా కాజు బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఒక కాజు బాదం వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. మనం పాయసం రెసిపీస్ని ఇలా ఇత్తడి గిన్నెలో చేస్తే బాగుంటుందండి, లేకపోతే ఏ గిన్నె అయినా పర్వాలేదు. వీటిని కాస్త లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేగనివ్వద్దండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి. దీంట్లోకి 300 ml వరకు వాటర్ని వేసుకోవాలి. 300 ml అంటే కొలత ఏం లేదండి, ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ని కాస్త మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండాలని ఈ వాటర్లోకి వేసేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉండాలను వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాగా మరిగించుకుంటే ఒక్కొక్కసారి ఈ ఉండాలు అనేవి స్మాష్ అయిపోతాయి. అలాగే ఇలా ఉండాలు వేసిన తర్వాత ఎక్కువగా కలపొద్దండి, కలిపినా కానీ ఇవి స్మాష్ అయిపోతాయి. ఈ ఉండాలు ఈ వాటర్లో జస్ట్ ఒక 1 minute ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు పాలను వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకు పాయసం చిక్కగా రావడానికి మనం ఇందాక బియ్యం పిండి చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దండి, మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ కన్సిస్టెన్సీని బట్టి అవసరమైతే ఇంకాస్త బియ్యం లిక్విడ్ని వేసుకోవాలి. ఒకేసారి మొత్తం వేసినట్లయితే చిక్కగా అయిపోయి ముద్దలాగా అయిపోతుంది పాయసం. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చూసుకోవాలి. ఇలా నానబెట్టిన బియ్యంతో చేసిన లిక్విడ్ కాకుండా రవ్వను కూడా వేసుకుంటారండి, కానీ అలా చేసేదానికన్నా ఇలా నానబెట్టిన బియ్యంతో చేసిన లిక్విడ్ని వేసుకుంటే మనకు పాయసం కన్సిస్టెన్సీ అనేది స్మూత్గా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాయసాన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 3-4 minutes ఉడికించుకోవాలి, సరిపోతుంది. చూడండి, మనకి పాయసం పర్ఫెక్ట్గా ఇలా చిక్కటి కన్సిస్టెన్సీలోకి వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక 2 నిమిషాలు పాయసాన్ని చల్లారనివ్వాలి. ఇలా పాయసం కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు బెల్లాన్ని వేస్తున్నానండి. మీకు స్వీట్ ఇంకా ఎక్కువగా కావాలనిపిస్తే ఇంకొక 2-3 టేబుల్ స్పూన్లు ఎక్కువగా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా చల్లారిన తర్వాత బెల్లం వేయడం వలన మనకు పాలు విరగకుండా పాయసం చక్కగా ఉంటుంది. దీన్ని వెంటనే కలపొద్దండి, ఈ వేడికి అదే స్లోగా కరుగుతుంది. మనం కలిపినట్లయితే పాలు విరిగిపోతాయి కాబట్టి దాన్ని అలాగే కాసేపు వదిలేయాలి. అలాగే దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ఇదంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. చివరగా దీంట్లోకి 1 స్పూన్ ఇలైచీ పౌడర్ని వేసేసుకోవాలి. చూడండి, పాయసం పాలు విరగకుండా ఎంత చక్కగా చిక్కటి కన్సిస్టెన్సీలో వచ్చిందో. ఉండ్రాలు కూడా ఎక్కడ స్మాష్ అవ్వలేదు. చూడండి, అంతేనండి, మనకి పర్ఫెక్ట్గా చిక్కటి చక్కటి ఉండ్రాల పాయసం రెడీ అయిపోయింది. దీన్ని ఇక ఆ బొజ్జ గణపయ్యకి సమర్పించడమే. గణనాథునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ రెసిపీని చూద్దామండి. ఉండ్రాలను చేసుకోవడానికి ముందుగా ఇలా బియ్యాన్ని రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలండి. మనకి షాపుల్లో కూడా బియ్యం రవ్వ ఈజీగా దొరుకుతుంది, లేదంటే మిక్సీలోనే కాస్త బరకగా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1 కప్పు బియ్యం రవ్వని తీసుకుంటున్నాను. నేను 1 కప్పు బియ్యం రవ్వ తీసుకున్నాను కదండి, దానికి 2.5 కప్పుల వరకు వాటర్ పడతాయి. బియ్యం రవ్వ ఉడకడానికి కాస్త వాటర్ ఎక్కువగానే పడతాయి. ఈ వాటర్లోనే 1 పిరికెడు నానబెట్టుకున్న శనగపప్పును వేసేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటే మనకు ఉండ్రాలు టేస్ట్ చక్కగా వస్తాయి. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడే మనకు 1 పప్పును తీసుకొని ఇలా కొద్దిగా మెదుపుకుంటే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి రవ్వను వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న రవ్వని దీంట్లోకి వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టేస్తుందండి, త్వరగా కలుపుకుంటూ వేసుకోవాలి రవ్వని. ఇది ఏం లేదండి, సేమ్ ఉప్మా ప్రాసెస్ లాగానే ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకు బియ్యం రవ్వ చక్కగా ఉడికిపోతుంది. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 3 నిమిషాలు ఉడికించారంటే మనకు పర్ఫెక్ట్గా ఈ రవ్వ ఉడికిపోతుంది. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి మళ్ళీ చక్కగా కలుపుకోవాలి. చూడండి, మనకు రవ్వ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. వేడిగా ఉండాలి చేయలేమండి, చల్లారిన తర్వాత చేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం. ఇలా పక్కన పెట్టుకొని కాసేపు చల్లారనివ్వాలి. గోరువెచ్చగా అయితే మనం ఉండ్రాళ్ళు చుట్టేసుకోవచ్చు. ఇవన్నీ ఇది చల్లారిపోయి కొద్దిగా గోరువెచ్చగా అయింది కదా, ఇప్పుడు దీన్ని ఉండ్రాళ్ళ కింద చుట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా రౌండ్గా మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఉండ్రాళ్ళను చేసుకోవాలి. ఇది గణపతికి చాలా ఇష్టం అండి, చాలా ఈజీగా అయిపోతాయి. చూడండి, ఈ విధంగా అన్ని ఉండ్రాళ్ళను చక్కగా చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఈ ఉండ్రాళ్ళ నైవేద్యం కూడా అయిపోయింది. ఇప్పుడు కుడుములు ఉండ్రాళ్ళ రెసిపీ చూద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, 2-3 విధాలుగా చేసుకోవచ్చు. ముందుగా గిన్నెలోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలండి. ఈ 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం రానవసరం లేదండి, జస్ట్ ఈ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. మనం పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, బెల్లం కరిగిపోయింది కదా, ఇప్పుడు ఈ గిన్నెను తీసి పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్ని పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక పిరికెడు 2 గంటలు నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి. దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరి వేయడం వలన మనం చేసుకునే ఉండ్రాళ్ళు కుడుముల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ శనగపప్పుని ఒక 50% ఉడకనివ్వాలి. ఒక 4-5 మినిట్స్లో ఉడికిపోతుందండి, మరీ ఎక్కువ టైం తీసుకోదు. ఇలా ఉడుకుతున్నప్పుడే దీంట్లోకి ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. చూడండి, శనగపప్పు ఒక 50% ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళని వేసేసుకోవాలి. ఈ విధంగా బెల్లం నీళ్ళు మరుగుతున్నప్పుడు దీంట్లోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని వేసుకుంటున్నానండి. మీరు తడి బియ్యం పిండిని కనుక వేసుకుంటే కొద్దిగా వాటర్ని తగ్గించుకొని వేసుకోవాలి. ఒకసారి స్టవ్ ఆపేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. మీకు ఇంకాస్త స్వీట్ ఎక్కువగా కావాలనిపిస్తే మరొక 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక దీన్ని లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇదంతా చక్కగా పాన్ నుండి సపరేట్ అయిపోతుంది, దగ్గరగా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కకు తీసుకోవాలి. దీన్ని కాస్త చల్లారనివ్వాలండి. మనం వెంటనే ఉండాలని చేసుకోలేము, చాలా వేడిగా ఉంటుంది. మనం దీనిలో వేయాల్సినవన్నీ వేసేసామండి. ఇలాచీ పౌడరు, నెయ్యి, పచ్చి కొబ్బరి అన్నీ వేసుకున్నాం కదా. ఇది చల్లారిన తర్వాత చక్కగా ఉండ్రాలు చేసేసుకోవడమే. దీన్ని కాసేపు చల్లారనిద్దాం. ఇలా చల్లారిపోయిన తర్వాత చేతికి ఇలా కాస్త నెయ్యిని రాసుకొని వీటిని ఉండ్రాలుగా చుట్టేసుకోవాలి. నెయ్యిని అప్లై చేసుకోవాలండి, లేదంటే చేతికి అతుక్కుపోతుంది. ఇలా మన వేళ్ళ అచ్చులు పడేలాగా పొడవుగా చేసుకోవాలి. కాస్త గట్టిగా నొక్కినట్లయితే వేళ్ళ అచ్చులు పర్ఫెక్ట్గా పడతాయి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఇవి లెక్క కొద్ది చేస్తారు కదండి, 3, 5, 9 ఇలా చేస్తుంటారు కదా. నేను ఇలా వీటిని ఒక 5 చేశాను, మిగిలినవి రౌండ్గా ఉండ్రాలుగా చేస్తాను. చూడండి, ఎంత చక్కగా ఫామ్ అయిపోతున్నాయో మనకు. పర్ఫెక్ట్గా కొలత ప్రకారం వాటర్ని తీసుకుంటే ఇలా చక్కగా ఉండ్రాళ్ళు వస్తాయి. చూడండి, రౌండ్గా కూడా ఒక 5 చేశాను. ఇప్పుడు ఒక 3 అప్పల్లాగా చేస్తాను. చూడండి, ఈ విధంగా ఇదొక టైపు. ఇలా అన్నింటినీ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఆవిరి మీద ఒక 5 మినిట్స్ ఉడికించాలండి. మీరు ఇడ్లీ పాత్రలో తీసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా చిల్లుల గిన్నెను తీసుకున్నా పర్వాలేదు. వీటిని దీంట్లోకి పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టాలి. కొందరు ఇలా మళ్ళీ ఆవిరి మీద ఉడికించకుండా డైరెక్ట్గా చేసేస్తుంటారండి. అలా చేసేదానికన్నా ఇలా ఒక 5 మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకుంటే ఉండ్రాళ్ళు చక్కగా ఉంటాయి. ఇలా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని మనం ఉండ్రాళ్ళు పెట్టుకున్న గిన్నెని దేనిపైన పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదండి, 5 మినిట్స్ సరిపోతుంది. చూడండి, ఇక్కడ 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీస్తున్నాను. మనకు కుడుములు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోవాలి. అంటే మనకి చక్కగా కుడుములు కూడా రెడీ అయిపోయాయి. జస్ట్ ఒక 10-15 నిమిషాల్లో అయిపోతాయండి. ఇలా అన్ని తక్కువ టైంలో చేసుకోగలిగే రెసిపీస్ చేసుకుంటే మనం వినాయక చవితిని పూజ చక్కగా చేసుకోవచ్చు. ఇవి చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడతాయండి. వేడి మీద ఉన్నాయి కదా, కాస్త మెత్తగా అనిపిస్తాయి. చల్లారిన తర్వాత పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. అంటే మనకు చక్కటి కుడుములు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మోదక్ నైవేద్యం రెసిపీ చూద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇవి గణపతికి చాలా ఇష్టం. మరి ఈ మోదక్ రెసిపీని స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ నేను 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. వీటన్నింటినీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బెల్లం మొత్తం ఈ కొబ్బరి తురుములో కలవాలండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి.
చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం బెల్లాన్ని సన్నగా తురుముకుంటే ఈజీగా కలిసిపోతుందండి. మనం దీన్ని వేడి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలా స్మాష్ చేస్తున్నట్టుగా కలిపారంటే ఈజీగా కరిగిపోతుంది బెల్లం. చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పాన్ని పెట్టుకొని 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీన్ని చక్కగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాతనే నెయ్యిని వేసుకోవాలండి. ఈ నెయ్యిని వేసుకున్నాక కూడా మరొక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు పాలని కొద్దిగా వేసుకోవాలి. ఇలా పాలు వేసుకున్న వెంటనే 1 అరకప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. చూడండి పాలని కొద్దిగా వేసుకుంటూ ఇది మనకి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒకేసారి ఎక్కువ పాలను వేసుకోవద్దండి. ఇలా కొద్దిగానే పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి పాలను వేసుకోవాలి. దీంట్లో ఒక 2-3 డ్రాప్స్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. కలర్ బాగుంటుందని వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మీరు ఈ ఫుడ్ కలర్ కి బదులుగా కుంకుమ వాటర్ని కూడా వేసుకోవచ్చు. ఇదంతా చక్కగా దగ్గర పడిపోతుందండి. దీన్ని పక్కకు తీసేసుకోవచ్చు. ఇది రెడీ అయిపోయిందండి. మరీ డ్రైగా అయిపోతుంది. దీన్ని పక్కకు తీసేసుకోవాలి. దీన్ని వెంటనే వేరొక ప్లేట్ లోకి వేసుకోవాలండి, లేదంటే గట్టిగా అయిపోతుంది. ఇలా ప్లేట్ లోకి తీసుకొని ఇలా కలుపుకోవాలి. దీన్ని కాస్త చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం చక్కగా మోదకులు చేసుకోవచ్చు. చూడండి ఇది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మోదకు చేసుకుందాము. ముందుగా మనం కలిపెట్టుకున్న కొబ్బరి బెల్లం కూడా ఉంది కదా, దాన్ని కూడా తీసుకోవాలి. దీంతో నుండి కొద్దిగా ఇలా రవ్వని తీసుకొని మనకి ఏ సైజులో మోదకులు కావాలనుకుంటే అంత పెద్దగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని కాస్త ఇలా అప్పలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఈ బెల్లం మిశ్రమాన్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్నాక దీన్ని ఇలా చుట్టూ క్లోజ్ చేసుకోవాలి. ఇలా మనం చేసుకుంటూ చేత్తో చక్కగా మోదక్ డిజైన్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా చేయడం చేత్తో కష్టం అనుకుంటే మనకు మోదక్ మౌల్డ్స్ కూడా దొరుకుతాయండి. తక్కువ రేట్లోనే దొరుకుతాయి. వాటిని కూడా తీసుకోవచ్చు. చూడండి ఇలా అంతా చక్కగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకు మోదకులకి ఇలా లైన్స్ ఉంటాయి కదండి. ఇలా స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ చాకుతో కానీ ఇలా లైన్స్ పెట్టేసుకోవాలి. అంతే చూడండి మనకు చక్కగా మోదక్ ఎంత బాగా వచ్చిందో. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా అన్నింటినీ చేసుకోవాలి. చూడండి అన్నింటినీ చక్కగా ఇలా మోదకులు చేసుకోవాలి. ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడండి. డిజైన్ కానీ కలర్ కానీ పర్ఫెక్ట్ గా వచ్చాయి. ఇవి చూడడానికి బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయండి. ఇవి కూడా విఘ్నేశ్వరునికి చాలా ఇష్టం. అంతేనండి మనకు చక్కటి మోదకులు కూడా రెడీ అయిపోయాయి. అంతేనండి మనకి చక్కగా 5 రకాల నైవేద్యం రెసిపీస్ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ఈ వినాయక చవితికి వీటిని చేసి ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదాన్ని పొందండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఈ వీడియోస్ ని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారందరితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.